పరివాహక ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్. అధిక వర్షాలతో ఏలేరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు 10,000 నుండి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విషయానికి తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తామరాడ, రామచంద్రపురం, వీరవరం, రాజుపాలెం, ముక్కొల్లు, గెద్దనపల్లి, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయుని పాలెం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, మొన్న విజయవాడలో వరదలతో ప్రజలందరూ చాలా ఇబ్బందిగా గురవడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రాణనష్టం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తోట నవీన్, కోర్పు సాయితేజ, తోట గాంధీ, అనుకుల శ్రీకాంత్, వీరం రెడ్డి కాశీబాబు, తూము కుమార్, నీలం శ్రీను, జ్యోతుల రాంబాబు, గంధం ఈశ్వరరావు, గోడె దొరబాబు, గోడె బాల, బొజ్జపు శ్రీనివాస్, పట్టు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక